నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్నికల సామాగ్రి భద్రపరిచే గోడౌన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీ చేసే ప్రక్రియలో భాగంగా సందర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక లాలాచెరువు సమీపంలో ఎఫ్సిఐ గౌడౌన్స్లో భద్రపరిచిన ఎన్నికల యూనిట్స్ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత, రాజమండ్రి ఆర్డీఓ, ఇతర అధికారులు, రాజకీయ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులతో మాట్లాడుతూ గోదాముల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోదాముల లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలతో పాటు గదుల్లో ఉన్న వీవీప్యాట్స్, ఇతర ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వస్తు సామాగ్రిని, భద్రతను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన తీరు, నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉండాలని కోరారు. ఓటింగ్ యంత్రాలను, అనుబంధ యూనిట్స్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ గోడౌన్లో భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా నీడలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశీలనలో తదుపరి భద్రత, ఇతర అంశాలపై తగిన సూచనలు చేయడం జరిగిందన్నారు. ఆర్డీఓ ఏ చైత్రవర్షిని సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి గోడౌన్లో చేపట్టిన అంశాలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, తహసీల్దార్ వి సుస్వాగతం, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ రాయుడు గణేష్, టీడీపీ జిఎస్ చంద్రశేఖర్, బీజేపీ బి రామచంద్రరావు, కాంగ్రెస్ ఎన్ రమేష్, ఎన్నికల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధవళేశ్వరం కొండపై విద్యాధర రామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ధవళేశ్వరం కొండ మీద వేంచేసి ఉన్న విద్యాధర రామలింగేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర జనరల్ మార్కెట్కి చెందిన మద్దుకూరు సత్యనారాయణ, మౌనిక దంపతులు స్వామివారికి శాంతి కళ్యాణం, కరి నాగిరెడ్డి, నమ్రత దంపతులు కోటివత్తి దీపారాధన, ఆకాశ దీపారాధన నిర్వహించారు. రాయుడుపాకల గ్రామంలో కార్తీక మాసం నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం, లక్ష్మీ పద్మావతి, గోదా అండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు దంపతులు, బుద్దాల అమ్మిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 16వ రోజు రాయుడుపాకల వాస్తవ్యులు చాటపర్తి పెదకాప నూకరత్నం దంపతులు, గరగబోయిన సత్యనారాయణ, మంగా దంపతుల దాతల సహాయంతో అన్న సమారాధన చేశారు. ఆలయ కమిటీ తరపున గౌరవ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సేవలను అందించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని దేవీపట్నం మండలంలో ప్రజలకు ఎస్ఐ కెవి నాగార్జున విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం బోడిగూడెం R&R కాలనీలో ఎస్పీ తుహాన్ సిన్హా, ఏఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎస్ఐ కెవి నాగార్జున అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరం నుంచి పోతవరం వరకు R&B రహదారిపై బైకులు అతివేగంగా త్రిబుల్ డ్రైవింగ్ చేస్తున్నారని తన దృష్టికి వస్తున్నాయని, అలాంటి వ్యక్తులు కంటపడినా ద్విచక్ర వాహనాలకు లైసెన్సులు రికార్డులు లేకపోయినా చట్టపరమైన చర్యలు ఎంతటి వారికైనా తప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోడ్ యాక్సిడెంట్స్, లోన్ యాప్స్, జాబ్స్, ఆన్లైన్ యాప్స్, సూసైడ్లు, దొంగతనాల పట్ల అవగాహన కలిగించారు. అదేవిధంగా యువత విద్యా ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపాలని, తల్లిదండ్రులు గర్వపడే పనులు చేసినప్పుడే ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యాభట్ సైన్స్ సెంటర్ మ్యూజియంను గొల్లల మామినాడు విద్యార్థులు సందర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ ఆర్యభట్ట సైన్స్ సెంటర్ మ్యూజియంను గొల్లల మామిడాడు విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలన్న మౌలిక లక్ష్యంతో విశ్రాంత ప్రిన్సిపల్ పెద్దంశెట్టి సత్యనారాయణమూర్తి నెలకొల్పిన విజ్ఞాన కేంద్రం ఇది. 3 ముఖ్యమంత్రుల ప్రశంసలు అందుకున్న మ్యూజియం ఆర్యభట్ట సైన్స్ సెంటర్. విద్యార్థులను సాధారణంగా ఆహ్వానించి ప్రతి అంశాన్ని నిర్వాహకులు విశ్లేషించారు. ఈ కార్యక్రమాన్ని మ్యూజియం ట్రెజరర్ వి శారద, ఆర్ట్ డైరెక్టర్స్, సైన్స్ టీచర్ పివిడి ప్రసాద్ పర్యవేక్షించారు. చిన్నారుల్లో కంటి చూపును పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్య తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ రాజమండ్రి తరపున సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 97 పాఠశాలల్లో 18,625 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అందులో 1,124 మంది విద్యార్థులకు కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చున్నీలాల్ జాజు హైస్కూల్లో ఉచితంగా పిల్లలకి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్య, DCHS కోనసీమ డాక్టర్ పద్మశ్రీ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజింగ్ డాక్టర్ లావణ్య, ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ శివకుమార్, హెడ్ మాస్టర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కళ్లద్దాల పంపిణీ అనంతరం పిల్లలకు కంటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది. కవుల కార్తీకం పేరుతో ఆంధ్రకేసరి యువజన సమితి కార్తీక పున్నమి వెన్నెల్లో సాహితీ కార్యక్రమం నిర్వహించారు. కవులకు, కవయిత్రులకు కార్తీక సాహితీ పురస్కారాలు అందించి కార్తీక వెన్నెల్లో కవి సమ్మేళనం నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల పార్కులో సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కవయిత్రులు తమ కవితలతో ప్రతిభను ఎలుగెత్తి చాటారు. మంచుతెరల వెలుగు ప్రభాతం ఈ కార్తీకం, పవిత్ర నదుల వెచ్చని అభ్యంగనం ఈ కార్తీకం అంటూ కవితాజరిని వినిపించారు. వనభోజనం, ఉసిరి సేవనం, దీక్షాధారణం అంటూ కార్తీక మాస విశిష్టతను ఎలుగెత్తి చాటారు. తెలుగు అధ్యాపకులు రమాదేవి ఈ కవితలకు వ్యాఖ్యానం చేశారు. నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ తరుపట్ల సత్యనారాయణ సాహితీ ప్రసంగం చేశారు. మరో తెలుగు అధ్యాపకులు డాక్టర్ పివిబి సంజీవరావు కవుల మానసిక హృదయాలు ఈ కార్తీక మాసంలో ఎలా ఉంటాయో వివరించారు. సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ సభ నిర్వహణ చేశారు. తొలిసారిగా నగరంలో కవుల కార్తీకం పేరున సాహితీ పురస్కారంతో ఉత్సవం నిర్వహించడం జరిగింది. అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నా. సమయం చాలా వేగంగా వెళుతుంది, కవితలు కూడా చాలా వేగంగా నడిచాయి. రైతు వెన్నుముక దగ్గర నుంచి, రైతు శ్రమజీవన విధానం దగ్గర నుంచి, గలగల పారే గోదావరి సెలయరు లాంటి కొత్త సన్మానం పొందినటువంటి ఆ చిరు దరహాస శోభికల మధ్య వచ్చిన కవిత్వాన్ని ఆస్వాదించాం. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. జయము జయమంబరచు
జయము జయమనుచు కవుల కవన కముదికి కవుల కవన కౌముదికి జయము 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 జయు పలకరో జనులారా. జయము జయము అంటే దిగ్విజంగా ఈ కార్తీక సాహితీ పురస్కారం ఏదైతే ఉన్నదో ఇలాగా ఇంతంతై వటుడింతై అన్నంతగా ఈ కార్తీక పౌర్ణమి యొక్క శోభను దిగంతాలకన్నీ కూడా వ్యాపింపజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే పురస్కారాలను అందింపజేయాలని నందిని నందితమోది విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోభినివాసి విష్ణు విలాసిని జిష్ణునుదే భగవతి హే చితి కంఠ కుటుంబి భూరి కుటుంబిని భూరి కుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్మిని శైలసుదే త్రిభువన వర్షిణి దుర్భుకు వర్షిణి దుర్భుకుదే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్మిని శైలసుదే. రాజమండ్రి పవిత్ర గోదావరి తీరంలో కోటిలింగాల ఘాట్లో ధర్మాదాయ శాఖ దేవాదాయ శాఖ శ్రీ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి మరియు సీతారామస్వామి దేవస్థానం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించిన కార్తీక మాస లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. రాజమండ్రి పవిత్ర గోదావరి తీరం కోటిలింగాల ఘాట్లో ధర్మాదాయ శాఖ దేవాదాయ శాఖ శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి దేవస్థానం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే 10వ సంవత్సరం కార్తీక మాసం సోమవారం సాయంత్రం సామూహిక లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కైలాసం నుంచి ఆ పరమశివుడి దిగివచ్చి దర్శనమిచ్చాడా అన్నంతగా భక్తులు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. భక్తుల శివనామస్మరణతో ఆ ప్రాంతం మారిమోగిపోయింది. లక్ష దీపోత్సవ మహోత్సవానికి సోమవారం ఉదయం గంటా సునీల్ మాధవి దంపతులు రావిచెట్టు వద్ద పూజలు నిర్వహించి గోదావరి తల్లికి హారతులిచ్చారు. సాయంత్రం దీపారాధనకు సంబంధించిన ప్రమిదలలో ఒత్తులు వేసి నూనె పోసి అందించే పనులు ప్రారంభమయ్యాయి. తొలుత ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను గంటా సునీల్ మాధవి దంపతులు సభాస్థలికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామివారు అమ్మవారు కూడా మన చేతి మీద యూజ్ చేసి ఉన్నారండి. మహాగణపతిని ప్రార్థిస్తూ యలమంచలి సత్య గీతాన్ని అద్భుతంగా ఆలపించారు. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా
సాంప్రదాయ పద్ధతిలో ఎప్పటి మాదిరిగానే పొలసానపల్లి హనుమంతరావు, పిచ్చుక సత్యనారాయణ, శంకనాదం భక్తులను భక్త పారవస్యంలో ముంచెత్తింది. ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ, వాస్తు జ్యోతిష సిద్ధాంతి పుల్లెల సత్యనారాయణ, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గొర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రులు కార్తీక మాస వైభవాన్ని, విశిష్టతను భక్తులకు విశ్లేషించారు. యోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గోవింద గోవింద. స్వస్తి. అంటే 1,00,000 జన్మల్లో చేసినటువంటి మహాభయంకరమైన పాపం ఏదైతే ఉందో ఆ పాపమంతా కూడా దీపారాధన చేయడం వల్ల నశిస్తుందని చెప్పేసి సుస్పష్టంగా శివపురాణంలో చెప్పుకొచ్చారు. అంతటి గొప్పదైనటువంటి అదృష్టం. అందువలన ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కరిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. భక్తులందరూ ఆ పరమేశ్వరునికి, గోదావరి మాతకు హారతులివ్వడం ప్రారంభమైంది. అదే సమయంలో ఏకకాలంలో ఒకవైపున శివనామస్మరణ, మరోవైపున హారతులు, ఇంకోవైపున కార్తీక దీపాలు వెలిగించడం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, బాణాసంచా కాల్పులతో చారిత్రక పరమ పవిత్రమైన కోట్లింగాల ఘాట్లో కైలాసం దిగివచ్చినట్లయింది. భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, బీసీఎన్ ఛానల్ అధినేత శ్రీనివాసరాజు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ దంపతులు, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, శ్రీమతి చల్లా శంకర్రావు, కోట్లింగాల దేవస్థానం చైర్మన్ అరిగెల బాబు, ఈవో మూర్తి, తెలుగుల గాండ్లా కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీ ప్రియ, రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, బీజేపీ నాయకులు యనమల రంగబాబు, వెంకట్ నగరం సత్యనారాయణ, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పెన్నన్రెడ్డి ఈశ్వరుడు, అడ్డా శ్రేణు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యదాతలు, మాజీ కార్పొరేటర్లు, ప్రజానాయకులు ఆ పరమేశ్వరునికి, గోదావరి మాతకు హారతలిచ్చారు.
సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, చిన్నాల నృత్యాలు విశేషంగా అలరించాయి. పుష్కరాల రేవులో గోదావరి మాతకు నిత్యహారతలిచ్చే ప్రధాన అర్చకులు కాళీపట్నం మణికంఠ నాగేంద్ర కుమార్ శర్మ బృందం కోట్లింగాల ఘాటుకు వచ్చి పరమేశ్వరునికి, గోదావరి నదీమ తల్లికి ప్రత్యేక హారతలిచ్చారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య దాత డాక్టర్ విజయలక్ష్మి ప్రసన్నకుమార్ రెడ్డి పరమేశ్వరునికి, గోదావరి మాతకు హారతలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన కీరవాణి ఆర్కెస్ట్రా అందించిన జుగల్బందీ బాణీలు ఆధ్యాత్మికతను మరింత ద్విగుణీకృతం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశ దీపాలు, బాణాసంచా కాల్పులు మిరుమిట్లు గొలిపాయి.
ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ ప్రతినిధులు నండూరు సుబ్బారావు, వాకచర్ల కృష్ణ, నామనవాసు, వీరా గోవింద్, బిక్కెన రవి, బుద్దాల అమ్మిరాజు, పంతం శ్రీను, బాబీ, శివభక్తుడు ఐసిడిఎస్ శ్రీను, వెంకట్, బుగ్గా చెనపండు, పోలారావు, గంట్ల వెంకన్న, పలువురు కేబుల్ ఆపరేటర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జక్కంపూడి విజయలక్ష్మి, పిచుక సత్యనారాయణ భక్తులందరిచే శివనామస్మరణ చేయించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన భరత్రామ్ శివపంచాక్షరి మంత్రంతో భక్తులను విశేషంగా అలరించారు. पाठवी गलज्जल प्रवाह वापितस्थले गले विलम्ब्य लम्बितं भुजाङ्गतुङ्गमालिकं ठमट्ठमट्ठमन्निनादमट्ठमद्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सम्भ्रमन् प्रमिन्नलिम्पलिज्जरी विलोल वीचि वल्लरी विराजमानमूर्धनि अगज्ज्वलल्ललाटपट्ट पावके किशोरचन्द्रशेखरे रति प्रतीक्षणं मम नमः शिवाय 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 భక్తులకు చేతులకి ఒక్కసారి కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి ఆ యొక్క అనుగ్రహం చేతులకి ఎత్తాను స్వామి. నమః శివాయ 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 చేతులకి ఒక్కసారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. పంతం కొండలరావు హార్మోనితో మహాశివునికి సంగీత అర్చన చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గొర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి ఎంపీ భరత్ చేతుల మీదుగా సముచిత రీతిలో సత్కరించడం జరిగింది. పంతం కొండలరావుకు సంగీతంలో శిక్షణ ఇస్తున్న సంగీత గురువు గొర్తి సోమనాథ శాస్త్రి దంపతులను, మృదంగ విద్వాంసులు నాగేశ్వరరావును రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది. संसारसारं भुजगेन्द्रहारं
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ లక్ష దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిరంతరాయంగా ప్రతి ఏటా కోట్లింగాల ఘాట్లో నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. కాశీ తరువాత దక్షిణ కాశీగా పిలిచే రాజమహేంద్రవరం గోదావరి తీరంలో జన్మించడం, గోదావరి నీరు తాగడం, జీవనం సాగించడం అంటే నిజంగా గొప్ప వరమని, పూర్వజన్మ సుకృతమని, అలాంటి పుణ్యక్షేత్రంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్తీక మాసంలో లక్ష దీపోత్సవంలో అందరినీ భాగస్వాములు చేయడం సంతోషంగా ఉందన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ ట్రస్టు సభ్యుల సేవలు ఎనలేనివని, అవి ఆర్థికపరమైనవి కాదని, కష్టంతో కూడుకున్న పనులని ఆయన సునాయాసంగా చేయగలిగే మంది మార్బలం తనకు దేవుడు అందించినందుకు వారందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. గత 10 ఏళ్లుగా పోలీస్ శాఖ ప్రతి సంవత్సరం దీపోత్సవం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, క్రమ పద్ధతిలో భక్తులను ఘాట్లోకి చేరుకునేలా సేవలు అందిస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు కోట్లింగాల్ ఘాట్ పరిధిలో శాంతి భద్రతల విభాగం, నేర విభాగం, ట్రాఫిక్ విభాగం, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అందరికీ శిరస్సు వంచి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. అన్ని వేళలా వారికి రుణపడి ఉంటారన్నారు. విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీపోత్సవానికి సంబంధించి ప్రమిదల్లో నూనె పోసి దీపాలు ఏర్పాటు చేయడంలో విశేష సేవలు అందించిన మిత్రులు ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష సేవలు అందించిన కల్పవర్తక సంఘం ప్రతినిధులకు, సభ్యులకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. కోట్లింగాల ఘాట్ను సుందరీకరణ చేయడంలో ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం తీసుకురావడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన బంధువు, ప్రముఖ నర్సరీ పల్లా వెంకన్న కుమారులు పల్లా సుబ్రహ్మణ్యం, వారి సిబ్బందికి పంతం కొండలరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఏటా మాదిరిగానే పూలు, పూలదండలు అందించిన బంధువు తాడాల వీరన్నకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్టు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ట్రస్టు సభ్యులుగా కొనసాగుతూ విశేషమైన సేవలు అందిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ముస్లిం సోదరులు బబ్లు, ఐఎన్టీయూసీ నాయకులు సాయిబాబా, షేక్ షుబాన్, చోటులకు పంతం కొండలరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దీపోత్సవం విజయవంతం చేయడంలో మత సామరస్యాన్ని పాటిస్తూ సేవలు అందిస్తూ భాగస్వాములైన క్రిస్టియన్ సోదరులకు పంతం కొండలరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్టేజి ఏర్పాట్లు, అలంకరణలో విశేషంగా సేవలు అందించి సహకరిస్తున్న రాజేశ్వరరావు, విద్యుత్ అలంకరణలో సహకారం అందించిన లైటింగ్ బుజ్జి సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి జమా ఖర్చులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న రాంబాబు మాస్టారు, పవర్ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఏటా మాదిరిగానే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి విశేష సేవలు అందించినందుకు అగ్నిమాపక శాఖ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సేవల నిమిత్తం అంబులెన్సు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచిన సాయి హాస్పిటల్ యాజమాన్యానికి పంతం కొండలరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఏటా కోట్లింగాల ఘాట్లో నావలను అందిస్తున్న నావల వెంకన్నకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. స్వామివారికి ప్రసాదంగా కమలాఫలాలు అందించిన కొత్తపల్లి బాలు,
జామకాయలు అందించిన సబ్బెళ్ల రమేష్లకు ట్రస్టు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేసిన గేదెల రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఘాట్లో సేవలు అందించిన వారికి, ట్రస్టు సభ్యులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా సమకూర్చిన పీతా శేషగిరి వారి కుమారులకు ట్రస్టు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా వెన్నంటి ఉంటూ విజయవంతం చేయడంలో పూర్తి సహకారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ పక్షాలకు చెందిన నాయకులు ప్రతి ఒక్కరికి కొండలరావు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव। सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम्। सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम्। वाराणसी రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.